Dr. Narayana Group of Institutions and iCreate Degree College 100% placement మీ భవిష్యత్తుకి మాది భరోసా. అది కష్టాలే కదండి. అంటే ఒక మినిట్ కంటెంట్ కోసం 1 డే ఆల్మోస్ట్ 8 to 10 hours కష్టపడుతున్నారు మీ ఎంప్లాయీస్. అంటే పిల్లలు అనే ఒక వర్గం దానికోసం వెయిట్ చేస్తుంటారు కదా. ఇంకా కార్టూన్స్ లేనిది అసలు మీ లైఫ్ నా లైఫ్ ఎవరి లైఫ్ అయినా కిడ్స్ గా ఉన్నప్పుడు అవి లేకుండా ఊహించుకోలేము. ఏమంటే మన జనరేషన్ లో కార్టూన్ నెట్వర్క్, ఇప్పుడు జనరేషన్లో అది చూస్తే తెలుగు రావట్లేదు పిల్లలకి అని చెప్పి అందరి ఇంట్లో ప్రతి ఒక్క ఫోన్లో ఉండేది ఫిల్మీ మ్యూజిక్, రైట్? కార్టూన్ నెట్వర్క్ సెకండ్కి వెళ్ళిపోయింది. మరి అంత లేదులేండి. ట్రూ అండి, నిజంగా ట్రూ. మీది కనుక శాటిలైట్లోకి వెళ్ళిపోతే మేబీ పిల్లల ఇంట్లో ఛానల్ ఇదే ఉంటుందేమో. ఆ స్థాయికి రావాలని నిజంగానే ఆశిద్దాం, కానీ ప్రస్తుతానికైతే అది అంత లేదు. ఇప్పుడు ఈ వినాయకుడికి కోరుకోండి సార్, ఇప్పుడు వినాయకుడితో వీడియో చేయిస్తున్నారు, చాలా గట్టిగా అనేసుకోండి. నెక్స్ట్ ఇయర్ 2026 కి నన్ను పిలుస్తారు, ఇలా మంది ఓపెనింగ్ ఉంది, ఇలా సాటిలైట్ లో ఛానల్ లాంచ్ అవుతుంది, రండి మంజుషా గారు అంటారు. కొత్త ఐడియాస్ బాగానే ఇస్తున్నారు. సీరియస్లీ, అంటే కార్టూన్ నెట్వర్క్ అనేది ప్రతి ఒక్కరికి చాలా చాలా ఇష్టం. టామ్ అండ్ జెర్రీ సిరీస్ కానివ్వచ్చు, ఇలాంటివన్నీ. అంటే మీరు అంత మంచి రిలేటెడ్గా చాలా ఫన్గా చూస్తున్నారు. అంటే ఇక్కడ మనకి ఏపీ తెలంగాణ స్టేట్స్లో కానీ యుఎస్లో మన ఇండియన్ సెటిల్ అయిన కంట్రీస్ వాళ్ళు ప్రతి ఒక్కరికి పిల్లలకి తెలుగు రావాలి, తెలుగు ప్రాపర్గా ఉండాలి, తెలుగు మర్చిపోతున్నారని వాళ్ళకి చిన్నప్పటి నుండి ఏంటి అంటే ఈ ఏబిసిడీల దగ్గర నుంచి అన్నీ ఆ తెలుగులో కూడా కన్వర్ట్ చేపిస్తున్నారు. మన చిన్నప్పుడైతే కొద్దిగా రివర్స్గా ఉండేది. అంటే కార్టూన్స్ చూస్తున్నప్పటికీ అది వచ్చేది ఇంకో ఆప్షన్ లేకుండా ఇంగ్లీష్లోనే వచ్చేటి అప్పుడు కార్టూన్స్. అరే పోనీ అది చూసంటే 4 ఇంగ్లీష్ ముక్కలు నేర్చుకుంటారని వదిలేసేవాళ్ళు. ఇప్పుడు రివర్స్, తెలుగు రావట్లేదని చెప్పి. అందుకనే కొంచెం త్వరగా మీరు కూడా టీవీలోకి చాలా ఎర్లీగా వచ్చేస్తే ఇప్పుడు ఆ తర్వాత పాపం పిల్లలందరూ దీన్ని చూసి అప్పుడు మీరు పోయమ్స్ ఇంకా ఫన్ పిల్లలు ఆడుకునేటువంటి టాయ్స్తో చేయాల్సినటువంటి క్లేస్ అవన్నీ కూడా ఆ ఛానల్లో తెలుగు వాయిస్తో చూస్తారు. అప్పుడు ఈ మధు ఇంకెంత ఫేమస్ అవుతాడో. ఇప్పటికే పాపం మా సాయిగాడికి పెళ్ళయిందనే కానీ కింద మీద పడుతున్నాడు. ఇంకా మీరు ఇట్లాంటి ఐడియాలు ఇస్తే ఇంకా మరి ఇంకా సాయి లాంటి వాళ్ళని ఇంకో 5 members రెడీ చేస్తారు. కార్తిక్ గారు లాంటి వాళ్ళు ఇంకొక 2 రెడీ చేసి ఉంచుతారు. కార్తిక్ గారు ఇంకా నిజంగా అండి సీరియస్లీ ఆ థాట్ చాలా మంచి థాట్ వచ్చింది. మేబీ అంటే చాలామందికి ఎమోజీస్ వచ్చిన తర్వాత ఇది బాగున్నాయని ఫోన్ వరకు యూజ్ చేయడం వేరు, దానిని జనాల్లోకి కూడా తీసుకెళ్లడం అనే ఆలోచన ఫస్ట్ రావడం అనేది గ్రేట్. అంటే నిజంగానే మేము స్టార్ట్ చేసినప్పుడు కూడా అప్పటికి ఇప్పటికీ కూడా చాలా వరకు యానిమేషన్ అంటే పిల్లలకే అన్న అపోహ ఉంది. చాలామంది ఇన్ఫ్యాక్ట్ మేము స్టార్ట్ చేసిన కొత్తల్లో మీరు ఇప్పుడు అన్నారు కదా టీవీలలోకి రావచ్చు కదా, ఆ ప్రయత్నాలు చేసాం. కానీ పిల్లల కంటెంట్ ఎవరు చూస్తారయ్యా అని చెప్పడం జరిగింది. మేము కూడా పిల్లల కంటెంట్ సో పిల్లలకి అన్నట్టుగానే స్టార్టింగ్లో అయితే చేసాం. కానీ ఎప్పుడైతే పిల్లలు పక్కన కూర్చొని చూసే పెద్దవాళ్ళు కూడా కనెక్ట్ అయ్యారో, పెద్దవాళ్ళంటే గుర్తొచ్చింది నాకు. అంటే నిజంగా ఇది నాకు ఒక మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఎప్పుడంటే కోవిడ్ టైంలో హాస్పిటల్ నిండిపోయాయి. హాస్పిటలైజ్ అయిన వాళ్ళకి అన్నిటికన్నా బాధాకరమైన విషయం ఏంటంటే వాళ్ళ పక్కన వాళ్ళంటూ ఉండనీయకుండా చేశారు కోవిడ్ రూల్స్. సో ఆ మోర్ దెన్ ద కోవిడ్ ఇట్ సెల్ఫ్ ఆ లోన్లీనెస్ అనేది చాలా బాధ పెట్టేది. సో ఆ ఫస్ట్ వేవ్ అయిపోయిన తర్వాత సెకండ్ వేవ్ ఇంకా రాలేదనుకోండి, ఒక 4-5 డాక్టర్స్ ఎలానో మా నెంబర్ సంపాదించి కోవిడ్ మెడికేషన్తో పాటు ఫిల్మిమోజిన్ కూడా ప్రిస్క్రైబ్ చేస్తున్నాం. వాళ్ళు ఒంటరిగా ఉంటున్నారు, అది మర్చిపోయేదానికి మీ ఛానల్ని చూడమని ప్రిస్క్రైబ్ చేస్తున్నాం. అది విన్నప్పుడు అరే జీవితంలో మొదటిసారి ఏదో కరెక్ట్ చేసామరా అని అనిపించింది. సో అది నిజంగానే నా లైఫ్కి ప్రౌడ్ మూమెంట్. ఇంట్లో పిల్లలు చూసేవాళ్ళు, ఇంట్లో ముసలి వాళ్ళు చూసేవాళ్ళు, పెద్దవాళ్ళు చూసేవాళ్ళు, గెట్ టుగెదర్గా కూర్చునేటప్పుడు చూసేవాళ్ళు, నిజంగా అందరికీ కనెక్ట్ అయింది. అండ్ అయ్యో నాకు కోవిడ్ వచ్చింది అని మనస్తాపన లేకుండా అబ్బా అని ఎంటర్టైన్మెంట్ ఆ టైంలో రిపీటెడ్గా చూస్తూ ఎపిసోడ్స్ కోసం వెయిట్ చేస్తూ నిజంగా ఒక స్ట్రెస్ని, ఒక పెయిన్ని అన్నిటినీ పోగొట్టారండి ఆ టైంలో. నిజంగా దానికి మాత్రం ఆల్వేస్ హ్యాట్స్ ఆఫ్. అది ఇంకా మా
సాయిగాడి కలం నుంచి వచ్చిన కథలు అవి. కథలు వాడు చిన్నప్పుడు ఎన్ని కోతి వేషాలు వేయకుండా ఉంటే ఇప్పుడు ఇన్ని గుర్తు చేస్తాడు మనం. సో నిజంగానే వాడు కోతే. నిజంగా అంటే స్లాంగ్ చాలా బాగుంటుందండి. అసలు ఎంత ఎంజాయ్ చేస్తారంటే నిజంగా. ఎంతోమంది సెలబ్రిటీస్ చూస్తారు, ఎంతోమంది సెలబ్రిటీ పిల్లలు చూస్తుంటారు. నిజంగా ఒక మనిషిని లాంటి వరకు ఫేస్ వరకు ఇక్కడ నెక్ వరకు ఉండి ఆ నెక్ నుంచి ఆ పైన ఇది పూర్తిగా యానిమేషన్ అని కూడా అనలేము, అందుకని ఇది ఒక హైబ్రిడ్. ఇక్కడ వరకు పూర్తి హ్యూమనే, జస్ట్ ఫేస్ మాత్రం పెట్టి అసలు ఒక డిఫరెంట్గా స్టార్ట్ చేశారు. మీ తర్వాత నెంబర్ ఆఫ్ ఛానల్స్ మీద ఎప్పుడైతే మంచిగా రన్నింగ్లో ఉండి మంచి క్రేజ్ స్టార్ట్ అయిందో నెంబర్ ఆఫ్ ఛానల్స్ స్టార్ట్ చేశారు. అలా అంటే 1.5 year కష్టపడ్డారు, 8,000 సబ్స్క్రైబర్స్తో ఆగిపోయింది. కరెక్ట్గా ఛానల్ మంచి గ్రోత్ అవుతుంది. గ్రోత్ అయ్యే టైంలో ఇంకా కాంపిటేటివ్గా ఛానల్స్ వస్తున్నప్పుడు కార్తిక్ గారు వాట్ యూ ఫెల్ట్ హార్ట్ ఆ టైంలో? అంటే చాలా ఛానల్స్ వస్తున్నాయి, యూజువల్గా వాళ్ళు చెప్పే కథలు వాళ్ళ ఓన్ కథలు. సో అప్పటి వరకు ఇష్యూస్ లేవు. ఇప్పుడు ఎవరి కథ వాళ్ళది. ఇప్పుడు ఐఫోన్ వాడు ఈ టెక్నాలజీని ఫ్రీగా ఇచ్చాడు, ఎవరి టాలెంట్ వాడిది, ఎవరి కథ వాడిది. అంతవరకు ఎవరికే ఇష్యూ లేదు. కానీ సేమ్ ఇవే క్యారెక్టర్సు విత్ సేమ్ క్యారెక్టరైజేషన్స్ విత్ సేమ్ రిలేషన్స్ ఇలా వస్తేనే కొద్దిగా అరే మరీ కాపీ కొట్టేస్తున్నారా, ఇన్స్పైర్ అవ్వటం ఒక ఎత్తు, మరీ ఇలా కాపీ కొట్టకూడదు అని చిన్నపాటి బాధ కలిగింది. ఇప్పుడు అది అలవాటైపోయింది. ఇప్పుడు అలవాటు. కానీ ఏదైనా ఎంత ఇన్స్పిరేషన్ అయినా ఎంత కాపీ కొట్టినా కానీ కంటెంట్లో ఉన్న దమ్ము చాలా అది ఎఫెక్ట్ ఇస్తుంది కదా. మెయిన్ నిలబెట్టేది కంటెంట్. సో ఎవరైనా అంటే మీ దగ్గర వర్క్ చేసే వాళ్ళలో ఎవరైనా సరే అలా మధ్యలో మళ్ళీ ఛానల్ వాళ్ళు ఓన్గా స్టార్ట్ చేసి వెళ్ళడం ఇలాంటివి ఏమైనా ఉంటాయి? అంటే ఇప్పుడు మన దేశానికి ఉద్యోగస్తుల కన్నా ఆంట్రప్రెన్యూర్స్ ఎక్కువ కావాలి. ఒక ఆంట్రప్రెన్యూర్ నిలబడితే ఆడు ఇంకో 50 మందిని 10 మందిని నిలబెడతాడు. సో అందుకని మన దగ్గర నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు సొంతగా వాళ్ళ ఛానల్లో వాళ్ళు పెట్టుకున్నవి ఉన్నాయి. ఉంటే మనం ఆల్ ద బెస్ట్ రా, కీప్ డూయింగ్ గుడ్ వర్క్ అని చెప్పాలి. అంతకు మించి ఇంకా వేరే ఆలోచనలు పెట్టుకోకూడదు. ఎందుకంటే మనం ఇంతమంది నవ్వించగలుగుతున్నాం అంటే ఇక్కడ ప్రశాంతత లేకపోతే మనస్ఫూర్తిగా అవతల వాళ్ళని ఎలా నవ్వించగలం? సో మనం పీస్ఫుల్గా ఉండాలి, మనం హ్యాపీగా ఉంటే నలుగురిని హ్యాపీగా ఉంచగలం. అలా మొదలైంది. సూపర్ సార్. అంటే సక్సెస్ రావడం, వ్యూవర్షిప్ రావడం ప్రతి ఒక్కరికి ఎలా ఉంటుందంటే మనం ఒక ఛానల్ స్టార్ట్ చేసాం, మనం కొత్తగా ఒక ఎక్స్పెరిమెంట్ చేసాము, వీడియో టెలికాస్ట్ అవుతుంది, ఇంకొక 10 minutesలో టెలికాస్ట్ అవుతుంది, ఇంకొక 5 minutesలో టెలికాస్ట్ అయ్యింది అన్న తర్వాత ఎలా ఉండేది మీ టాస్క్? అంటే మీ ఇంటెన్షనల్ ఎలా ఉండేది? ప్రతి వీడియో అప్పటికి ఇప్పటికీ మా వీడియో రిలీజ్ అయిన తర్వాత ఒక ఫస్ట్ ఫ్యూ అవర్స్ ఒక హాఫ్ డే వరకు ఆ వీడియోని మేము చూడం. మాకు కావాల్సిన కింద జనాభాలు ఏమని మాట్లాడుకుంటారు, కామెంట్ సెక్షన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఆ కామెంట్ సెక్షన్లో ఒక 4 పాజిటివ్గా కనిపిస్తే అమ్మయ్య నిలబెట్టేసాం, మళ్ళీ ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయ్యాం. అప్పుడప్పుడు ఆ ఆడియన్స్ అన్న ఈ ట్విస్ట్ ఇలా కాకుండా ఇలా ఉంటే బాగుండేది, ఇది ఎక్స్పెక్ట్ చేసేవన్నా. సో ఒక సిరీస్ నడుస్తుంది అనుకోండి, ఒక సిరీస్కి ముందుగానే ప్లాట్ అంతా రాసుకొని ఉంటాం. అప్పుడప్పుడు ఆడియన్స్ నుంచి మా ప్లాట్ కన్నా ఎక్స్ట్రాడినరీ ప్లాట్ ఐడియాస్ ఆలోచిస్తుంటారు. వర్రే ఇది బాగుందిరా, అర్జెంట్గా ప్లాట్ మార్చాలరా నెక్స్ట్ ఎపిసోడ్కి అన్నవి కూడా ఉంటాయి. సో అలాగా ఆ కామెంట్ సెక్షన్ ఇనీషియల్గా ఒక పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇచ్చినప్పటికీ చాలా వరకు ఆడియన్స్ మనకి ఫీడ్బ్యాకే కాకుండా సలహాలు సూచనలు కూడా ఇస్తుంటారు. అప్పుడప్పుడు అక్షింతలు వేస్తుంటారు. అంటే తెలియకుండా ఓ మాట దొల్లినప్పుడు అన్నా మమ్మల్ని హర్ట్ చేసామన్నా, మేము అన్సబ్స్క్రైబ్ చేస్తామన్నా. సో ఇలాంటివి వస్తుంటాయి. అంటే మనకి తెలియదు అప్పటి వరకు, ఓహో ఇది వీడిని ఎందుకని హర్ట్ చేసిందని. అప్పుడు ఆ పాయింట్ రేస్ చేసేంత వరకు కూడా మనకే తెలియదు. ఎందుకంటే మన నాలెడ్జ్ లిమిటెడ్ నాలెడ్జ్తో మనకున్న అవగాహనతో మనకి నచ్చిన కథ మన తీరులో మనం చెప్తున్నాము. సో వాడు ఒక కొత్త కోణం నుంచి ఆలోచించి ఏదో లింక్ పెట్టి ఇందువల్ల నేను హర్ట్ అయ్యాను అంటాడు. మరి బాబాయ్ ఈ కోణం కూడా ఉందా అనుకొని మళ్ళీ దాన్ని
సో అంటే కింద కమెంట్స్ చూసి ఇలా కాదు ఇలా చేస్తే బాగుంటుంది అని ఎవరైతే సలహాలు ఇస్తుంటారో అలా మీరు చేసే ఈ 5 years జర్నీలో మీరు తీసుకున్న కాన్సెప్ట్ ఏంటి? యూజువల్గా హారర్ ఎపిసోడ్స్ ఈ మధ్య మాకు ఫిల్మిమోజీ ఈజ్ మెంట్ ఫర్ కామెడీ అని ఒక ఊపుతో ఉత్సాహంతో సాగిపోతున్నప్పుడు సడన్గా హారర్కి తెలియని క్రేజ్, పొరపాటున ఒకసారి ఒక హారర్ ఎపిసోడ్ చేసాం, ఏదో కొత్తదనం కావాలరా ప్రతిసారి నవ్వించడం ఏంది, అప్పుడప్పుడు భయపడదాం అని చెప్పి చేసినప్పుడు దానికి వచ్చిన క్రేజు, అన్న నెక్స్ట్ ఎపిసోడ్ ఏందన్నా, అన్న దీన్ని సీరియస్గా తీయండి అన్న. సో అలాగా బేబీ సిరీస్ అసలు నా ఇంట్లో నా కొడుకు ఫిల్మిమోజీలు ఇంకే వీడియోలు చూడ్డు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత తెలుగు ఆడికి అర్థం కాదు, సో అందుకని వాడు ఫిల్మిమోజీలు ఇంకేం చూడరు. కానీ ఆ బేబీ సిరీస్ అనేది హారర్ సిరీస్. అరే ఇది ఎందుకు చూస్తున్నావురా, భయపెడుతుంది కదరా అంటే అందుకే చూస్తున్నా అంటే, అరే భయపెడుతుందని తెలిసి ఎందుకు చూస్తున్నావురా అంటే ఏందో అదొక థ్రిల్ చిన్న పిల్లలకి. సో అలాగా తెలియకుండా ఆడియన్స్ నుంచే ఓకే హారర్కి ఇంత క్రేజ్ ఉంది, ఇంత డిమాండ్ ఉంది, దీన్ని ఇంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మన నుంచి, ఒక వేరే జానర్ అని ఆడియన్సే దారి చూపెట్టారు. నిజంగా అంటే అడల్ట్ అంటే పెద్దవాళ్ళని మనం ఎలాగైనా నవ్వించగలుగుతాం, వాళ్ళకి కొన్ని స్టోరీస్ నచ్చుతుంది అంతా ఉండదు. అన్నిట్లకన్నా పెద్ద టాస్క్ ఏంటి అంటే చిన్న పిల్లలకి కంటెంట్ రాయడం పెద్ద టాస్క్ కదా. వాళ్ళ మైండ్లోకి వెళ్ళాలి, వాళ్ళ చిన్నతనంలోకి ఆలోచించాలి, వాళ్ళు ఒక్కొక్క పిల్లలు ఎలా ఉంటారో థింక్ చేయాలి, అన్ని టాస్క్లను పెట్టుకొని పిల్లలకి ప్రాపర్ కంటెంట్ని రిలీజ్ చేయాలి. అప్పుడే వాళ్ళు అట్రాక్ట్ అవుతారు, అప్పుడే వాళ్ళు చూస్తూ ఉంటారు. దట్టు పిల్లలు బాగా అట్రాక్ట్ అయ్యేది ఆ ఫేసెస్, ఆ ఎమోజీస్, వాళ్ళు మాట్లాడే ఇది, ఆ చాక్, ఇవన్నీ ఒక డిఫరెంట్ ఉంటుంది మీదంతా. అవును, వాళ్ళకి కలర్ఫుల్గా కొద్దిగా మూవ్ అవుతూ ఏది కనిపించినా వాచ్ చేస్తారు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ జనరేషన్ పిల్లలకి మనం మాట్లాడే అంత తెలుగు అర్థం కూడా కాదు సగం పదాలు. మీరు చెప్పినట్టు యానిమేషన్ ఫేసులు ఉన్నాయి కాబట్టి వాళ్ళు దానికి